ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. ఎన్నికలు అయిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పొలిటికల్ హీట్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అందరి దృష్టి అమరావతి వైపు, ముఖ్యంగా పెద్దల సభ వైపు మళ్లింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కోటాలో త్వరలోనే 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అవును, ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 4 సభ్యుల పదవీకాలం ముగియనుండడంతో ఈ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈసారి జరగబోయే రాజ్యసభ ఎన్నికలు చాలా ప్రత్యేకం. ఎందుకంటే గతంలో లాగా ఇక్కడ ఎలాంటి పోటీ కానీ ట్విస్టులు కానీ ఉండే అవకాశం లేదు. అసెంబ్లీలో ఉన్న సీట్ల బలాబలాల ప్రకారం ఈ 4 స్థానాలు ఏకపక్షంగా అధికార కూటమి ఖాతాలోకే వెళ్లనున్నాయి. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ 4 సీట్లలో తెలుగుదేశం పార్టీ ఎవరికి అవకాశం ఇవ్వబోతోంది? ముఖ్యంగా ఒక కీలకమైన సామాజిక వర్గానికి కేటాయించే సీటు కోసం పార్టీలో 2 హేమాహేమీలు పోటీ పడుతున్నారు. ఆ 2 ఎవరు? వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? చంద్రబాబు మైండ్లో ఏముంది? ఈ వీడియోలో చూద్దాం. మొదటగా మనం ఈ 4 రాజ్యసభ స్థానాల సమీకరణాలను గమనించాలి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి భారీగా రాజ్యసభ సీట్లు దక్కాయి. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ జనసేన మరియు బీజేపీ కూటమి అఖండ విజయాన్ని నమోదు చేశాయి. 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో కూటమికి ఏకంగా 164 సీట్ల భారీ బలం ఉంది. ప్రతిపక్ష వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. రాజ్యసభ ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి గెలవాలంటే నిర్దిష్ట సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఉన్న బలాన్ని బట్టి చూస్తే ప్రతిపక్ష వైసీపీ కనీసం 1 సీట్ను కూడా గెలుచుకునే పరిస్థితి లేదు. ఆ పార్టీకి సింగిల్ డిజిట్లోనే ఎమ్మెల్యేల బలం మిగిలింది. కాబట్టి ఈ 4 సీట్లు కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయం. ఒకవేళ ఏకాభిప్రాయం కుదిరితే ఏకగ్రీవం కూడా కావచ్చు. అయితే ఈ 4 సీట్లను కూటమిలోని పార్టీలు ఎలా పంచుకుంటాయి? టీడీపీకి ఎన్ని వస్తాయి? జనసేన, బీజేపీల వాటా ఏంటి అనే చర్చ పక్కన పెడితే ప్రస్తుతానికి టీడీపీ వాటాకొచ్చే సీట్లలో అభ్యర్థుల ఎంపికపైనే పెద్ద కసరత్తు జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసినా అందులో సోషల్ బ్యాలెన్సింగ్ చాలా పక్కాగా ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు ఓపెన్ కేటగిరీ సామాజిక వర్గాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలోనే రాబోయే 4 రాజ్యసభ స్థానాల్లో 1 స్థానాన్ని ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలని టీడీపీ అధిష్టానం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. గత అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఈ సామాజిక వర్గం ఆర్థికంగా, వ్యూహాత్మకంగా గట్టి అండగా నిలిచింది. దీంతో పెద్దల సభలో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ఈ 1 సీటు కోసం ప్రస్తుతం టీడీపీలో 2 ప్రముఖుల పేర్లు స్క్రీన్లపైకొచ్చాయి. అందులో ఒకరు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కాగా మరొకరు రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖ విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ. ఇప్పుడు ఈ 2లో ఎవరికి లక్ చిక్కుతుంది? ఎవరి ప్లస్ పాయింట్లు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా మనం భాష్యం రామకృష్ణ గురించి మాట్లాడుకోవాలి. ఏపీలో భాష్యం విద్యా సంస్థలు తెలియని వారుండరు. విద్యా సంస్థలో తనదైన ముద్ర వేసిన భాష్యం రామకృష్ణ గత దశాబ్ద కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు తెలుగుదేశం పార్టీతో, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్లతో మంచి అనుబంధం ఉంది. నిజానికి భాష్యం రామకృష్ణ 2014 ఎన్నికల సమయం నుంచే టీడీపీ టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పట్లో గుంటూరు లేదా పరిసర ప్రాంతాల నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేయాలని ఆయన ఆశించారు. కానీ ఆ సమయంలో పార్టీ వేరే సమీకరణాల వల్ల ఇతరులకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత 2019లోనూ మొన్నటి 2024 ఎన్నికల్లోనూ ఆయన ఎంపీ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. కానీ కూటమి పొత్తులు, సీట్ల సర్దుబాట్ల వల్ల భాష్యం రామకృష్ణకు లోక్సభ టికెట్ దక్కలేదు. లోక్సభ ఆశలు అడియాసలైనప్పటికీ ఆయన పార్టీ లైన్ను దాటలేదు. క్రమశిక్షణ గల నాయకుడిగా పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ వచ్చారు. దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న రామకృష్ణ ఈసారైనా పెద్దల సభ ద్వారా పార్లమెంట్లో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. పార్టీ కూడా ఆయన సుదీర్ఘ నిరీక్షణను గుర్తించి ఈ రాజ్యసభ సీటును ఆయనకే కేటాయించే ఛాన్స్ ఉంది అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక రేసులో ఉన్న రెండో పేరు గల్లా జయదేవ్. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
అమరరాజా గ్రూప్ అధినేతగా పారిశ్రామికవేత్తగా ఎంత పేరో రాజకీయాల్లోనూ అంతే గుర్తింపు ఉంది. గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున 2 సార్లు ఎంపీగా గెలిచారు. గతంలో పార్లమెంట్లో విభజన హామీలపై, ఏపీకి జరగబోయే అన్యాయంపై గల్లా జయదేవ్ ఇంగ్లీష్లో ఇచ్చిన స్పీచ్లు దేశవ్యాప్తంగా మార్మోగాయి. టీడీపీ తరపున ఢిల్లీలో బలమైన గొంతుకగా నిలిచారు. అయితే గత 2024 ఎన్నికల ముందు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యాపారాలపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో, అలాగే అప్పటి వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లేమో గానీ ప్రత్యక్ష రాజకీయాలకు తాత్కాలికంగా విరామమిస్తున్నట్లు ప్రకటించారు. అందుకే గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలోనూ కూటమి భాగస్వామిగా ఉంది. ఈ తరుణంలో జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాలతో మంచి సంబంధాలుండి పార్లమెంటు నడకపై పూర్తి అవగాహన ఉన్న గల్లా జయదేవ్ లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉంటే పార్టీకి, రాష్ట్రానికి మైలేజ్ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే జయదేవ్ స్వయంగా ఈ పదవిని కోరుకుంటున్నారా, లేదా బాబే ఆయనను ఒప్పించి పంపుతారా అనేది చూడాలి. చూశారుగా, ఇది ప్రస్తుతం ఏపీ రాజ్యసభ ఎన్నికల రేసులో ఉన్న అస్సలైన ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒకవైపు 2014 నుంచి సీటు కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్న విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, మరోవైపు జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్ ను బలంగా వినిపించగల పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ గల్లా జయదేవ్. ఇద్దరికీ సామాజిక బలం ఉంది. ఇద్దరు చంద్రబాబుకు అత్యంత ఆప్తులే. మరి ఈ ఇద్దరిలో చంద్రబాబు నాయుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? దశాబ్ద కాలపు నిరీక్షణకు గుర్తింపుగా భాష్యం రామకృష్ణకు సీట్ ఇస్తారా, లేక ఢిల్లీలో చక్రం తిప్పగలడని గల్లా జయదేవ్ను ఎంచుకుంటారా అనేది చూడాలి.